ప్రస్తుతం అయితే నాకు ఎందుకో కాంగ్రెస్ ఫెయిల్ అయినట్టు అనిపిస్తుంది నాకు. దూకుడు చూసినప్పుడు ఏదో చేస్తాడని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అరే ఈయన డిఫరెంట్‌గా ఏదో చేస్తున్నాడు, ఏదో చేయబోతాడు, ఏదో రాష్ట్రం ఏదైతాను కానీ ఒక వారం 10 రోజులేమో ఆయన ఆయన ఒక అంటే ఆయన ఒక షోలాగా అనిపించింది. అది షో కంటిన్యూ అవుతుంది అనుకున్నాను. అంటే షో అంటే నేను నెగిటివ్‌గా మాట్లాడతలేను, అదే అర్థం. పాజిటివ్‌గానే మాట్లాడుతున్నా. అంటే ఒక హైప్స్ లాగా అనిపించింది నాకు. షో కాదు, హైప్ లాగా అనిపించింది. తర్వాత ఒక్కడేసారి చల్లబడ్డాడు ఆయన. మరి ప్రాబ్లమ్స్ ఏదో మనకు తెలియదు, వ్యక్తిగతంగా లోపల ఏమున్నాయో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అదో మహాసముద్రం. రేవంత్ రెడ్డి గారు అదో మహాసముద్రం, అందులో ఏం ప్రాబ్లమ్స్ మనకు తెలియదు. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కంప్లీట్ జీరో అయిపోయింది. అంటే నేను ఒకటే ఒక విషయం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకు తెలంగాణ వచ్చినప్పుడు కరెంటు ప్రాబ్లం భయంకరంగా ఉండే. అసలు కరెంటే ఉండకపోతుండే, మనకి భయంకరంగా ఉండే. అలాంటిది టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళిండు. కానీ ఈరోజు మా ఏరియా అల్వాల్లో